గరం గరం వార్తలు పవర్డ్ బై సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, ఎలివేటింగ్ లైఫ్ స్టైల్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. శునకాల లెక్కనే మనసులు పెట్టుకుంటున్నారట కీసులాట. ఇట్లా కుక్కలోల పాలు దాగుడు ఇక్కడ ఉన్నోళ్ళ ఆచారమట. కొందరు దొంగలు ఎంచుకుంటున్నారు కొత్త కొత్త దారులు. పోలీసుల ఇండ్లనే పడి సొమ్ములెత్తుకపోతుర్రట చోరులు. పల్లెల పొంట ఇండ్లకు వస్తున్నాయట కొత్త కొత్త పురుగులు. అవిటి చూస్తే చాలు జనం బుగులతోనే పెడుతుండ్రు పరుగులు. బయట పడ్డ సత్తి అసలు రంగు తొందే ఇది నా అసలు రూపం బయటికి తెలియదు. నాకు చెప్తున్నా చూడు, మొత్తం అని తిట్లు వస్తాయి. నాగబాబును పెట్టి బాలీవుడ్ సినిమా తీస్తా అంటున్నా గోపి. నాగబాబు సార్ ఫైట్ సీన్ లో కొడతా ఉంటే ఒగ్గుని చెవులోంచి రక్తం గారితే భలే ఉంటుంది. మామూలుగా పాలు మనం గిలాసలో పోసుకొని తాగుతాం కదా, కానీ గిడ కొందరు ఎర్రైటిగా తాగుతుర్రు. మరి ఎట్లా తాగుతుర్రో చూడు మీరే. చూసినరా, కర్రె బట్టలు వేసుకుని మెడల గవల దండలు వేసుకురు. పెద్ద పెద్ద గిన్నెల పాలు పోస్తే కుక్కలో లేదా అగుతుండ్రు. బిస్కెట్లు కూడా వేసిర్రు కదా, అవిటి కూడా అద్దుకొని అట్లనే మింగినట్టుండ్రు. కడుపు నిండా పాలు తాగినాక ఇట్లా కయ్యం పెట్టుకుంటుర్రు. చూసినరా, ఒక వాడ కట్టుకున్న కుక్కలు ఇంకో వాడ కట్టుకుపోతే కొత్త కుక్కను చూసిన తతిమ కుక్కలు ఎట్లా మొరుగుకుంటాయో ఈడ కూడా అట్లనే పర్ఫార్మెన్స్ ఇచ్చిరట. మరి ఎందుకట్లా చేస్తుర్రో వాళ్ళ మాటలనే ఈనుండ్రి. కుక్కలు వెనకాల తోలుకొని అర్ధరాత్రి కాడ 12 గంటల కాడ రాయి కడిగే టైంలో ఆ రాక్షసుడు వస్తాడంట. దుదిమల్ల కుందిలి దుందిపి రాక్షసి. ఆ రాక్షసిని చంపేకి ఈ జంగమవతారం ఎత్తి ఆ రాక్షసిని చంపిండేది. అప్పుడు శాంతం చేసేది కొరకు ఆవు పాలు పోసి, అష్టైశ్వర్యాలతో కాదు, ఈ గోమాత పాలు, ఆ రావుల పాలు తెచ్చి ఆయన పోసి శాంతపరిచిండేది. అందుకు ఈ పాలు తాగేకి కార్యక్రమం మొదలుపెట్టారు. విన్నారు కదా, ఎవలో రాక్షసుని చంపేదందుకు వెనకటి కాలంలో కుక్కల నెంట పెట్టుకుని వచ్చిన పరమేశ్వరుడు అసురుణ్ణి చంపినాక శునకాలకు ఆవు పాలు పోసిర్రట. అప్పటి సంది ఇప్పటిదాకా ఈ ఆచారాన్ని ఇట్లనే సాగిస్తున్నారట. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గవిమఠము గొరవయ్యలు ఒగ్గు ఏషాలు కట్టి జగ్గులు ఊపుకుంటా ఇట్లా పెద్ద ఎత్తున జాతర చేస్తారు. ఎక్కడెక్కడికలో పబ్లిక్ చూసేదందుకు వస్తారట. ఆ పరమేశ్వరుడికి మొక్కులు ముట్ట చెప్పుకొని కుక్కల లెక్క మనసులు పాలు తాగే గట్టాన్ని చూసి మురిసిపోతారట. కానీ కొన్ని దగ్గరలా ఆచారాలు భలే గమ్మతుంటాయి కదా అంటూరి ముచ్చట తెలిసినోళ్ళు. సామాన్యుల ఇండ్లల్లా దేవుళ్ళ గుళ్ళలనే కాదు, ఆఖరికి దొంగతనాలను అరికట్టే రక్షక భట్ల ఇండ్లలో కూడా దొంగలు పడుతురుల్లా. హోంగార్డ్ ఇంట్లోనో కానిస్టేబుల్ ఇంట్లోనో కాదు, ఏకంగా సీఏ ఇంట్లోనే వాడి మొత్తం దోసుకొని పోయినరట. మీరు చూస్తున్న ఈ ఇంట్లోనే దొంగతనం జరిగిందట. ఈ ఇల్లు సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నదట. నిజామాబాద్ సిసిఎస్ లా సిఐగా పనిచేసే నాగేశ్వరరావు సారు ఈ ఇంట్లో ఉంటున్నాడట. ఈ ఇల్లు సిఐది అని తెలుసో తెలియదో గాని మొత్తానికైతే దొంగలు ఇంట్లో పడ్డారట. 10 తులాల బంగారం, 60,000 రూపాయల నగదు పైకాన్ని ఎత్తుకొని అవతల పడ్డారట. అసలే డిపార్ట్మెంట్ లో పనిచేసే సిఐ సారా. బయట తెలిస్తే మా సిగ్గు మొత్తం పోయేటట్టున్నదని ముందుగాల ఎవ్వలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారట పోలీసులు. మీడియాకు కూడా సందేహలేదు, సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. అడిగైన సిఐ నాగేశ్వరరావు సారోళ్ళ ఇంటోళ్ళు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని మంగళవారం నాడు అర్ధరాత్రి అందరు వండుకున్నాక దొంగతనం జరిగిందని సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో సిఐగా కొలువు చేసే రమేష్ సారు చెప్పుకొచ్చిండు. ఆ ఎత్తుకపోయిన దొంగ ఎవడు, ఎన్ని దినాల సంధి ఇంటి మీద కన్నేసిండు. పోలీసు ఇల్లు అని కూడా దొంగతనం చేసిండంటే వాడు ఎంత తోపు దొంగనో. ఒకడేనా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? ఎంక్వైరీ చేస్తామంటారు పోలీసులు. పోలీసుల ఇండ్లనే దొంగలు పడుతున్నారంటే ఇంకా కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంది? పోలీసులంటే భయం లేకుండానే దొంగలు ఇంతకు తెగిస్తుర్రా అంటుర్రి ముచ్చట తెలిసినోళ్ళు. టైం అవుతుందంటే నువ్వు ఇంకా మేకప్ రూమ్ లోనే కూర్చున్నావా అన్న? చెప్పు రా, వార్తలు చెప్తూ గాని. నువ్వు తచ్చడి మేకప్ వేసుకుంటావు కానీ నేను వేసుకోవద్దా? మొగ పిల్లగాని నువ్వు, నీకెందుకన్నా మేకప్? సరేగా నువ్వు అయితే చెప్పండి రా. జెర్సే ఫలకుండా ఉండు, నేను మేకప్ వేసుకొని వస్తాను. రమేష్ ముందే ఎండాకాలం ఇది, జర మంచిగా మేకప్. ఊకే చెమట పడుతున్నది. ఇది గల్లు ఉంది కదా, గల్లకి అంతా అంటున్నది.
నేను మేకప్ వేస్తే వేసినట్టు కూడా తెలియదు అన్న. అందుకే తెలియదు కాబట్టి తెలిసినట్టు ఏమంటున్నా. నా పని నచ్చే కదన్నా నన్ను పర్సనల్ మేకప్ మ్యాన్గా పెట్టుకున్నాను. పని నచ్చి కాదు, నా పనుల గురించి ఎవరికి తెలియద్దు అంట అని. కానీ ఇన్ని రోజుల సంది భలే మేనేజ్ చేస్తున్నాం కదా మనం. అవన్నా నీకు పళ్ళల్లో సందు ఉందని అందరికీ తెలుసు కానీ నీకు పన్నే లేదని ఎవరికి తెలియదన్నా. పోయి గలి గలి మొత్తం తిరిగి షెఫ్రాఫో గరం సచ్చి ఫన్ను ఫిలాస్టిక్ ఒరిజినబుల్ కాదంట అని. నిజంగానే చెప్తున్నావు కదా, దానికి పెట్టాలి. కెమెరా ఎందుకు వచ్చింది రమేష్ ఇప్పుడు? భయ్య నీకు చెప్పినా కదా జరసేఫ్ ఆగుమానే. ఇగో ఇది టెలికాస్టింగ్ అయితే మంచిగా ఉండదు చెప్తున్నా. చూడు చూడు రమేష్, నువ్వు అక్కడ కాదు ఇక్కడ పెట్టు. ఇగో ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్లో పెట్టినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నావు. చూడు నేను అరే ఇగో ఇగో బటన్ ఆఫ్ చేయను, ఇది మాత్రం కావద్దు. ఇన్ఛార్జ్ నేను మాట్లాడతానా? అరే ఇగో అన్న దేవేందర్ అన్నకు నేను చెప్తా కానీ నువ్వు అట్లా చేయకు. నా మాట ఇగో చెప్తున్నా. చూడు ఇది మొత్తం జూమ్ పెట్టింది చూడు. ఏ రమేష్ తొందే ఇది నేను చెయ్య ఇప్పుడు చెప్తున్నా. చూడు ఇది టెలికాస్టింగ్ కావద్దు చెప్తున్నా. చూడు ఓ తమ్మి ఇన్ని దినాలు సంది ఫన్ లేదన్న ముచ్చట తెలియకుండా మేనేజింగ్ చేస్తున్నా. ఇది టెలికాస్టింగ్ చేయకు, ఇది బంద్ చేయి చెప్తున్నా. చూడు ఎవరితో నేను మాట్లాడతా ఇగో డబ్బున పెట్టు, ఈ ఫన్ను పెట్టు, డబ్బున పెట్టు. నువ్వు పెట్టంగానే పెట్టు. నీకు నేను పళ్ళ డాక్టర్ నాన్న. అరే రోజు చేస్తాను ఇలా గిట్ల అవుతున్నావు గరం. ఇది మాత్రం రావద్దు చెప్తున్నా. చూడు దమచేసి మీకు అందరికి చెప్తున్నా, ఏడుకుంటున్నా నేను. జూమింగ్ చేస్తున్నా నా మాట. అరే తమ్మి నేను మాట్లాడుతా అంటున్నా కదా, మర్యాదతో వీడియో డిలీటింగ్ చేస్తావా లేకుంటే నీ ఆఫీసులో కొలువు లేకుండా చేస్తా. ఏమనుకుంటున్నా సందు ఫన్ చిచ్చి కాదు గరం సత్తి ఏమన్ నువ్వు బంద్ చేయవా? నువ్వు ఫస్ట్ నా అస్సలు రూపం బయటికి తెలియదు నాకు చెప్తున్నా. చూడు మొత్తం అని తిట్లు వస్తాయి. డౌట్ ముంగడి పని లేదు కదా, మూలిగా బొక్కలు ఎట్లా తింటావు? నీకు అవసరమా? జుర్రుకొని తింటా, జుఫ్కుతో దంచుకొని తింటా. అవన్నీ నీకెందుకు? ఫస్ట్ వీడియో డిలీటింగ్ చేయి. సీరియస్ లో చెప్తున్నా తమ్మి. అసలు ఏం జరుగుతుందా నాడా? ఏందా లొల్లి పంచాది? ఇగో చూడు చెల్లె, నాకు పను లేదన్న ముచ్చట మొత్తం వీడియో తీసి ఇంట్లోనే వైరల్ చేస్తాడంట. వద్దంటున్నా డిలీటింగ్ చేయి తమ్మి. ముంగటి పన్ను నీకు లేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? ఇగో కావాలంటే చూడు చెల్లె. ఇక మాసాల్తి అదేదో నల్ల రంగు పూసినావు ఇంకా పన్ను లేదని చెప్తున్నావా? ఎందుకన్నా నువ్వు గిసోండి కథలు పడతావు? చెప్పురా, టైం అవుతుంది. అప్పటి నుంచి మొత్తుకుంటానా? ఎందుకు అట్లా చేస్తావు చెప్పు? నువ్వు నా కోసం చేస్తున్నా నా చెల్లె ఏమైనా? నేను మొత్తం ఇదంతా గరం గరం వార్తల కోసానికే చేస్తున్నా రమేష్. ఏంది మన వార్తల కోసం పన్ను లేనట్టు చేసినవా? దాంతో మనకేం ఫాయిదా చెప్పు అసలు? నీ మొఖానికి ధమాకల మెంటల్ ఉండే మాట్లాడుతున్నావా? ఇట్లా ఫ్రాంక్ వీడియోలు కొట్లన్నట్టు అవి ఇవి చేసి పెట్టినామనుకో, ఇంట్లోనే అట్లా ట్రేడింగ్ 1లో వస్తాము. అప్పుడు తమ్మునేల్స్ ఎట్లా పెడతారు? గరం సత్తి అస్సలు రూఫ్ చూసిండ్రా, రంగు బయట పడ్డది. ముంగటి ఫండ్లలో ఎంత సందు ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఇట్లా తమ్మునేలు పెడతారు, ఆల్రెడీ వైరల్ అయిపోతాం. మా నాయనే ఈ ఐడియా ఎవరు ఇచ్చిర్రో తమరికి? బయట కాచెల్లే సినిమా ఫిలిం ఇండస్ట్రీలోనే మంచి మంచి ఆర్టిస్టులు ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ అంట అని డైరెక్టర్ కమ్ యాక్టర్ ఉన్నారు కదా, ఆయన కో డైరెక్టర్ కలిసి ఒక ఈడువ తీసిర్రు. అది ఇప్పుడు ట్రేడింగ్లు ఉన్నది. ఆయనకి నిజంగానే గంతగనం పట్టతలు ఉన్నదా అన్న? లేదా సినిమా ఈడువ ప్రమోషన్ కోసం అట్లా ఈడువ తీసి పెట్టిర్రంట. ఇప్పుడు బయట ఇండస్ట్రీలో మొత్తం ఇదే టాకింగ్ నడుస్తున్నది. నేను కూడా ఇట్లా తీసి పెట్టిననుకో, మన ఆర్తలు కూడా ట్రేడింగ్ 1కి వచ్చినాయి అనుకో, మేడం నన్ను పిలిచి మంచిగా హైకింగ్ చేస్తుంది. మెచ్చుకునుడు కాదు, నిన్ను కొలువుల నుంచి తీసేయకపోతే అదే ఎక్కువ. అయినా సినిమాల కథ మంచిగా ఉండాలి గాని ఇట్లా జనాలను తప్పుదో పట్టించే ప్రమోషన్ లేదన్నా. నడువు నువ్వు నుంచి. ఈ నడమ మస్తు మంది ఈడువోలు ఇట్లనే చేస్తుర్రని నేను చేసిన చెల్లె. నచ్చలేరా నీకు? అయితే ఓకే కట్టు, వస్తున్నా ఆఫీస్కి వస్తున్నా, నువ్వు కొంచెం మేకప్ చూసినారుల్లా. ఇప్పటికే యూట్యూబ్లో వచ్చే ప్రాంక్ వీడియోలతోని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే కష్టమవుతుందని అంటే, ఇప్పుడు సినిమా తీసేటోళ్ళు కూడా గిట్లనే చేస్తే ఏందన్నట్టు చెప్పుర్రి. అయినా ప్రమోషన్ల కోసం మరీ గిట్ల చేయన్నా? మంచి సినిమా తీస్తే ఆడియన్స్ వాళ్ళే చూస్తారు కదా. ఏందో ఏమో దీన్ని పట్టుకొని మా సత్తన్న గింత ఆగం చేసి టైం అంతా వేస్ట్ చేసి కోట్ల రూపాయలు ముంచే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అసోంటోళ్ళనేమో ఏం చేయని బ్యాంక్ అధికారులు బురద దున్ని బువ్వ పెట్టే అన్నదాతల భూములల్లా జెండాలు వాతుతున్నారట. రైతుల ఫోటోలేమో ఫ్లెక్సీల మీద వేసి ఊర్లో ఇజ్జత్ లేకుండా చేస్తున్నట్టునుల్లా. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదని బాధితులు ఇట్లా బాధ చెప్పుకుంటారు. ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎట్లంటే మొత్తం నిర్బంధ వసూలు, భయపెట్టి వసూలు చేస్తారు. 2 లక్షల రూపాయలు కట్టిన తర్వాత 3 రూపాయల మిత్తి కాడికి అక్కడ 50,000 తీసుకొచ్చి 2 లక్షలు జమ చేసి నేను కట్టి నెల రోజులు కాలేదు. మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేసి నా ఇంటి దగ్గర మొత్తము 8 మంది వచ్చి పొలం కాడికి పోయి జెండాలు వాతుకుంటా
జనాల వాతావరణం భయభ్రాంతో గురి చేస్తే ఈయన ఇట్లా అన్నాడా? ఇంకొక ఆయన బాధ కూడా నుండి నాకు 5 లక్షలు ఇచ్చిండ్రు, 6 లక్షలు వేలు చేసిండ్రు, వడ్డీ మిత్తి చేసిండ్రు. ఇక జెండాలు వాతిండ్రు, అరసు పెడతామంటారు. రైతులకు ఇబ్బంది పెడుతుంది. మిత్తి అసలు మొత్తం కలిపినరట. ఈ కరోనా కరువు కాలంలో పంటలే సక వండలేదు. యాడికెళ్ళి తెచ్చి కడతామన్నా ఇనకుంటా పొత్తుల మెదక్ జిల్లాల చాలా బ్యాంకులలో బాకీలు తీసుకున్న బాగా బాధలు పెడుతున్నారట. పాపన్నపేట కోఆపరేటివ్ బ్యాంకుల కొలువు చేసే మేనేజర్ ప్రవీణ మేడం అయితే భూములను అర్రాస్పాటనే ఏపిచ్చే కాడికి వచ్చిందంటే అన్నదాతల గోస ఎంత ఉచ్చుకుంటుందో అర్థమవుతుందో అంటుర్రు. అయినా పేద రైతుల మీదనే ఈ బ్యాంక్ అధికారుల పెత్తనం ఉంటది. లక్షలు కోట్లు ముంచటలను కూడా ఇంతే గట్టిగా ఎందుకు నిలదీసి పైసలు అడగరో ఏమో వాళ్ళకే తెలవాలంటారు. అయినా ఎన్నికలప్పుడు నాయకులే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినట్టు గుర్తు. మరి ఎందుకు చేస్తలేరో అంటుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. కంటికి కనబడని కరోనా పురుగుతోనే పెద్ద కష్టకాలం ఉన్నదిరా నాయనా అని పబ్లిక్ పర్సన్ అవుతుంటే ఇప్పుడు కంటికి కనబడే పురుగుతోని కూడా పెద్ద పర్సన్ ఉన్నదట. కొన్ని ఊరోళ్ళు అయితే పురుగును చూస్తేనే గజ్జ వణుకుతుండ్రుల్లా. మరి ఇంతకది ఏ జాతికి చెందింది, మరి ఎందుకట్లా ఊర్లలో తిరుగుతుందో తెలుసుకుందాం పార్. సిబిటి రేకుల మీద చిట్ట వాక్ కూడా పోతున్న ఈ పురుగు చూస్తే బొంత పురుగు లెక్కనే ఉన్నది గాని ఇది బొంత పురుగు కాదట. ఇంత హుషారుగా బాకుతున్న ఈ పురుగు పేరింటేనే గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో ఉన్నోళ్ళు పుట్టెడు బుగులు పడుతుండ్రు. తెలందాకా పొద్దుదాకా పంటచేర్ల కాన్ నుంచి ఇండ్లు వాకిళ్ళ దాకా అన్నిటి దగ్గరలా తిరుగుతున్నాయట. అరిగోసలు పెడుతున్నాయట. అది మనిషి పెయ్యి మీద వాకితే ఎంత పరిశాన్ ఉంటుందో ఇగో ఈ అవ్వ చెప్తున్నది. అవ్వ తోటలో పోయాలకే తోటలో పురుగులు పడి మొఖం మీద పడి మొఖం అంతా ఇసుడు వచ్చింది. తోటల పనికి పోతే ఆకుల మీద ఉన్న పురుగు ముఖం మీద పడితే ఉడుకుడుకు నూనె ముఖం మీద పడితే పొక్కులొచ్చి బొబ్బలొచ్చినట్టు ఇట్లా మరకలా ఈనాయి. ఆ అమ్మకట్లుంటే ఇంకా ఈ అన్న గదవ మెడకాన్ నుంచి దద్దులు చూడు ఎట్లున్నాయో. దురద పెట్టినా కొద్దీ గోకినట్టున్నాడు. ఎన్నిగానం దద్దులు వచ్చినాయట. అమ్మ ఇంకేమన్నా చెప్తావా నువ్వు? ఈ ఊరికి మరి మా కాలనీకి సుబ్బయ్యపాలానికి పురుగులు అనేది మరి మాకు ఇళ్ళ చుట్టూరు బజార్ల మీద కానీ మేము ఏదైనా గుడ్డలు ఆరేసుకున్నా గానీ మరి గుడ్డల నిండా బాగుతున్నాయి. బట్టలు విండేసి దండె మీద ఎండేస్తే అవిడి మీద కూడా వాకుతున్నాయట. ఆ బట్టలు వేసుకున్న వాళ్ళకు కూడా గోకుళ్ళు వేస్తున్నదట. మిడతలతోని పంటలు నష్టపోతే ఈ కొత్త రకం పురుగుతోని ఇదో పరిశాన్ అంటుర్రు ఆ ఊరోళ్ళు. దునియా మీద దుమ్మురేపే ముచ్చట్లు ఇచ్చంత్రాలు వరుస పెట్టి దనదల్ల చూసేయండి. మరి ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు. ఎవరిని పడితే వాడిని నమ్మి ఫోన్ పేలా గూగుల్ పేలా పైసలు పంపకూడదని శిల్కకి చెప్పినా కొందరు పబ్లిక్ ఇంటలేరు. ఎవడో ఆకాశరామన్న OLX లా ఈ బండిని సెకండ్ హ్యాండ్ అమ్మకానికి పెట్టిండట. ఫోన్లోనే బేరం మాట్లాడుకుంటే వాని ముక్కు ముఖం తెలవకుండానే మొదట రూపాయితోని చాలి చేసి తర్వాత 1999 అటెనక సిక్కి 18,000 రూపాయలు, తర్వాత 11,000 మొత్తం 31,000 రూపాయలు ముట్ట చెప్పిందట. మేడ్చల్ జిల్లా సంజయ్ గాంధీ నగర్ లో ఉండే అనిత అనట ఆమె. అప్పటిదాకా కాంటాక్ట్ లో ఉన్న అవతలోడు ఆయనతో పోలీసు స్టాప్ చేసిండట పైసలు వచ్చినాక. అప్పుడు వాడు నన్ను ఆన్లైన్ సాక్షిగా మోసం చేసిండని ఆయనతో పోలీసులకు ఫిర్యాదు అయింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే గిదే కదా. OLX వాడుతున్నదంటే చదువుకున్నామనే అయ్యి ఉంటది కదా. అయినా మోసపోతే ఎట్లా? అనిత సొంటి అమాయకులు ఉండ్రు కాబట్టి ఆన్లైన్ దొంగలు ఎక్కువ అవుతుండ్రు అంటుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. ఇప్పుడు పటాకుల పండుగ కూడా లేదు. ఎటుగాని ఎండాకాలంలో ఇట్లా బాంబులు కాలుస్తూరు ఏందనుకుంటారు కదా. అసలైతే ఖమ్మం జిల్లా మేంసూరు తహసీల్దార్ ఆఫీసుల డిప్యూటీ తహసీల్దార్ గా కొలువేలుగా పెట్టే ఉపేందర్ సర్వేయర్ గుర్వేషులతోని పాటు అందులోనే పనిచేసే ఇంకా కొందరు రెవెన్యూ అధికారులు కాళ్ళు చేతులు కలిపినరట. కడుపుకు బువ్వ తక్కువ తింటున్నారట, లంచాలు ఎక్కువ తింటున్నారట. రైతులు రెవెన్యూ ఆఫీసులకు అడుగు పెడితే చాలు సాగు సర్టిఫికేట్ల కారు నుంచి సర్వే నంబర్ల దాకా ఏ పని కావాలన్నా లంచం అడుగుతున్నారట. మీ కథ ఇట్లున్నదా అని ఓ రైతు ఏసీబోలను కలిసి ఉన్న ముచ్చడంత చెప్తే అవినీతి నిరోధక శాఖ చేసిన బొలలా పడ్డారు. ఎటు ఎల్ల రాకుండా నాలుగు ముఖం వేసుకొని కూసురు. తహసీల్దార్ ఆఫీసులలో గోల్మాల్ చేస్తున్నారనే కదా సర్కారు కొత్త చట్టాలు తీసుకొచ్చి. అయినా మారకుంటే ఎట్లా? ఏసీబోలకు అడ్డ పొడుగు నిలువు దొరికిండ్రు కదా. అందుకే ప్రజలు ఇట్లా పటాకులు కాల్చి పండగ చేసుకుర్రు. పాయమాలు కట్టియకుండానే అన్నదాతల పర్మిషన్ లేకుండానే రైతుల భూముల్లో రైల్వే పనులు సురువు చేసిరట. నష్టపరిహారం ఇయ్యకుండా మీ ఇష్టం వచ్చినట్టు పనులు మొదలు పెడితే ఏమన్నట్టు? మాకు ఇస్తామన్న పైసలు ఇచ్చేదాకా ఈడ పనులు చేయనీయమని ఇట్లా శాంతి రేసుకుని నిరసన తెలిపారు భూబాధితులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడుల 40 ఏళ్ల బట్టి ఈడున్న 3 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారట వీళ్ళు. ఆ భూములకెళ్లే సర్కారు రైల్వే లైన్ తీస్తున్నదట. తీస్తే తీయని మాకు పాయమాలు కట్టియాలి కదా అని బాధ చెప్పుకుంటారు. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉన్నది. మరి అధికారులు లీడర్లు వీళ్ళకి నష్టపరిహారం ఇయ్యకుండా ఎందుకు ఇట్లా ఆలస్యం చేస్తుర్రో? న్యాయంగా వాళ్ళకి ఇవ్వవలసిన పైకమేందో ఇస్తే ఇట్లా అడ్డుకోరు కదా అంటుర్రు ముచ్చట తెలిసిన వాళ్ళు.
పెద్దపల్లి జిల్లా మంతిరి మండలం గుంజపాడల ఎస్బీఐ బ్యాంకులకెళ్లి పైసలు నగలు సొమ్ములతో పాటు అందున్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకపోయినాడు దొంగలు. మరి ఎప్పటి సంది ప్లాన్ చేసిర్రో ఏమో గానీ మొత్తానికి అయితే బ్యాంకును లూటీ చేసిర్రు. దొంగలు పడ్డాక ఆలస్యంగా స్పందించిన రక్షక భటులు బ్యాంక్ కాడికి వచ్చిర్రు. ఎంక్వైరీ సురువు చేసిర్రు. దొంగలు ఏనంగా వచ్చిర్రు, ఏమేం ముట్టుకుర్రు, ఏం పనిముట్లు వాడి ఇంత ఆగం చేసిండ్రని ఏలి ముద్రలు సేకరించినట్టుండ్రు. ఎట్లనే చేసి ఆ దొంగలను పట్టుకొని తీరుతామంటారు. అయినా ఈ బ్యాంకులు కూడా అంత పెద్ద బ్యాంకు పెట్టుకొని దాని ముంగట వాచ్మెన్లను కావలి పెట్టుకోరా? బ్యాంకులే బందోబస్తు గూర్ఖాను సెక్యూరిటీనో పెట్టుకున్నాక ఈ దొంగతనం జరగకపోవు కదా. అయినా దొంగలు ఇంత దర్జాగా బ్యాంకును దోసుకపోయిర్రంటే పెద్దపల్లి జిల్లాల ఫ్రెండ్లీ పోలీసుల పనితనము వాళ్ళ పెట్రోలింగ్ ఎంత సక్కదనంగా ఉన్నదో అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ప్రాంక్ గీంక్ అనుకుంటా మా సత్త నాన్న సగం మెదడు తిన్నాడు ఇవాళ. ఇక మా గోపి సార్తో ఎంత కథ ఉంటుందో ఏందో నుల్లా. నాకైతే ఈయన విలువాలంటేనే మస్తుగా భయం అవుతుంది. ఇక కానీ తప్పుతుందా? గోపి సార్, ఓ గోపి సారు, ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఆ రోజులు మారిపోయాయి వాణి. సార్ ఇది నేను రాసిన కదా, నాతో సినిమా తీయండిని బతిమలాడే రోజులు పోయాయి. ఈ గోపి సార్ టాలెంట్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి తెలవబోతుంది వాణి, తెలవబోతుంది. ఏం సార్ ఇందాక మీరు చెప్తుండ్రు, నాకు కరెక్ట్ విన్న వాళ్ళే, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏందిమా ఇనిపిచ్చి కూడా ఇనిపించినట్లు కవర్ డ్రైవ్లా నా దగ్గరేనా నీ యాక్టింగ్ లో? చూడుమా, ఇప్పుడు ఈ గోపి సార్ ఎవరో తెలుసా? బాలీవుడ్ బాదుషా, నెంబర్ 1 తోప్షా. చా చెటాక్ లేరు మీరు, బాద్షా తోప్షానా? ఎంత ఉన్నామనేది కాదు ముఖ్యమా, ఏం చేసినామనేది ముఖ్యమా. అయినా ఇప్పుడు ఏం పడుచుర్రా నీ గొంతకన్నా ఎగిరెగిరి వాడుతుర్రు? ఎగరడమా దొంకడమా ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనుల. మన పని ఏంది? సినిమా బొమ్మ తీస్తే దద్దరిల్లిపోవాలి. అట్లే వసూలు 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 పైసా వసూలనే ప్రొడ్యూసర్లు డాన్స్ చేయాల. హీరో హీరోయిన్లు నా సినిమాల క్యారెక్టర్ కోసము నాకు కాల్ చేయాల. వేల మంది ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ అని నన్ను అడుక్కోవాలా. గోపి సార్ మాడా గోపి. ఆపు ఆపు, ఇక నువ్వు ఆపు. ఇంకా నువ్వు చెప్పేది గిట్లనే విన్నానుకో చెవుల నుంచి రక్తం గారేటట్టున్నది. చెవుల నుంచి రక్తమా? బా, నాగబాబు సార్ ఫైట్ సీన్ లో కొడతా ఉంటే ఒగ్గుని చెవులోంచి రక్తం గారితే భలే ఉంటుంది. ఈ సీన్ వాడేస్తా. ఏంది? నాగబాబు సార్తోనే నువ్వు సినిమా చేస్తున్నావా? ఇంకా నిద్రలున్నాను కళ్ళు గిట్టగా అంటున్నారా ఎట్లా? అసలు మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నదని సినిమా తీస్తా అంటారు? ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది కాదు ముఖ్యమా, సినిమా తీసినామా లేదా అనేది ముఖ్యమా, అంతే. ఎప్పుడు వచ్చామన్నది మ్యాటర్ కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఇసోంటి 4-5 డైలాగులు మార్చినంత మాత్రాన డైరెక్టర్ అయిపోరు సార్. దానికి ఒక కసి పట్టుదల ఉండాలి. ఎవరి దగ్గరన్నా అసిస్టెంట్గా చేయాలి. అప్పుడు సినిమా ఎట్లా తీయాలనేది తెలుస్తుంది. ఓ గిట్ల ఎగేసుకొని వచ్చి నేను సినిమా తీస్తా అంటే అయ్యేది కాదు. అర్థమవుతుందా? అర్థం కావాల్సిందే నాకు కాదుమా, నీకు. నా దగ్గర కసి పట్టుదల టన్నులు ఉంది. అంతుంటే ఎవరికన్నా వడ్డీకి బాకీ సార్. అట్లనే పెట్టుకుంటే బరువు కాదు. ఇక ఏందో టన్నుల ఉన్నదట. ఓ అయినా మీతో నాగబాబు సార్ సినిమా తీస్తా అని చెప్పిండా? లేదు బా. మరి ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ కు నీకు తేడా తెలియకపోతే నేనేం చేయలేమా? చూస్తే నవ్వుకుంటారు, అదా ఏంది? తెలుగులో కాదమ్మా, బాలీవుడ్ లో హిందీ సినిమా తీస్తా ఉండా. ఏంది సార్, బాలీవుడ్డా? అవునమ్మా, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలా, కొత్త రికార్డులు క్రియేట్ కావాలా. వచ్చే సంవత్సరం అవార్డులన్నీ నాకే రావాలా. అప్పుడు ఓల్ ఇండియా మొత్తం ఈ గోపి సార్ పేరు మారు మోగిపోవాలా. నాగబాబు సార్ హీరోనా ఈ సినిమాలో? ఈ సినిమాలో ఆయన హీరో కాదు, మెయిన్ విలన్. నాగబాబు సార్ విలనా? ఒప్పుకుంటారా ఆయన? ఎందుకు ఒప్పుకోడమా? ఛత్రపతి సినిమాను హిందీలో చేస్తాడారంట. ఆ సినిమాలో మెయిన్ విలన్ రోల్ ఈయనే చేస్తాడంట. ఆ సినిమా ఒప్పుకున్నాడు, మళ్ళీ నా సినిమా ఒప్పుకోడా? అదంటే వివి వినాయక్ చేస్తున్నాడు కాబట్టి ఒప్పుకోవచ్చు. మీ సినిమాలో ఆయన ఎందుకు చేస్తాడు? అయ్యో పొమ్మ పిచ్చివాని, రీమేక్ సినిమాలోనే చేసేటప్పుడు అదే ఒక కొత్త కథతో వెళ్ళి వెరైటీ కాన్సెప్ట్ చెప్పి చేయండి సార్ అంటే చేయడా నా సినిమాలో? రేపు పోయి అడుగుతా ఆయన ఫోన్ నెంబర్ ఏమో లేదు కానీ ఆయన తనకే పోయి స్టోరీ చెప్పి నటించమని అడుగుతారట ఈయన. అబ్బో అంతేలేమ్మా, నేను ఎదగతా ఉన్నానని నీకు కుళ్ళు. మీరు ఎదుగుడు నాకు కుళ్ళు. అనుకోర్రి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. పనే ఒకే ఒక హిట్ సినిమా పన్నే నా ఫ్యాన్స్ తడాకా చూపిస్తారమ్మా. 100 ఫ్లెక్సీలు కుట్టించి నా ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ ఉంటే మా ఊరు మదనపల్లిలో బా తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాడమ్మా. పాలాభిషేకాలే చేస్తారో ఫోటోకి దండే వేస్తా అంటారో మీకే తెలుస్తుంది. తీయండి. అయినా ఒక డౌట్ సార్,
ఇంతకు ఈ సినిమాల హీరో ఎవరు? నా సినిమాలో నేనే హీరో, నేనే డైరెక్టర్. నాగబాబు సార్ విలన్గా చేస్తున్నాడు కాబట్టి సినిమా 100 డేస్ గ్యారంటీ. అట్లాగే నా కెరీర్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మీకు దండం సార్. ఇక ఉంటా నేను. టాటా, బాయ్ బాయ్. చూసిరు కదా, ఇవి అల్టి గరం గరం వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీ. మన టైం ఎరికే కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. గరం గరం వార్తలు పవర్డ్ బై సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, ఎలివేటింగ్ లైఫ్ స్టైల్స్.